సో ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ చేపించుకోవాల్సింది ఏమిటి అని అంటే, కరెక్ట్గా వాళ్ళకి ఏ గ్రేడ్ ఉంది వారికోసిల్. నార్మల్గా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు పేషెంట్స్ని జస్ట్ ఇట్లా టెస్టిస్ పట్టుకొని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ టెస్టిస్ దగ్గర ఉన్న బీర్జాలు ఉబ్బిపోయి ఉన్నాయి అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయొచ్చు. అలా కాకుండా స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో కనుక ఈ టెస్టిస్లో ఉన్న స్క్రోటల్ డాప్లర్ చేసినప్పుడు వెయిన్స్ కనుక ఇట్లా డైలేట్ అయిపోయి కనపడుతుంది అని అంటే దీన్ని జనరల్గా గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ అని అంటారు. ఇది జనరల్గా గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ కిందకు వస్తుంది. సో ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ ఉంది అని అంటే ఖచ్చితంగా టెస్టిస్ చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది అనేది అర్థం. సో ఫస్ట్ క్లినికల్గా చూసుకోవాలి టెస్టిస్లో వెయిన్స్ ఏమన్నా ఉబ్బిపోయినాయి అనేది. అండ్ దాంతోపాటు స్కానింగ్ చేసినప్పుడు స్కాన్లో కనుక ఈ వెయిన్స్ కనుక ఇలా ఉంటే దాన్ని ఖచ్చితంగా గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ అంటారు. సో ఎవరిలో అయితే ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసిల్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఇమీడియట్గా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ చేసే సర్జన్ను కంపల్సరీగా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేయాలి. ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేసి ఆ ప్రొసీజర్ చేస్తేనే కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది మన నార్మల్ ఐ చూసిన దానికన్నా 20 టైమ్స్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో మనకి ప్రొసీజర్ చేసే ఫీల్డ్ కనపడిద్ది.